ఎట్లా ఉంది ఏందనేది ఏమైనా చూసి వచ్చిరా? బట్టి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది. ఇంతవరకు పోలేదు నేనైతే. డెఫినెట్గా ఈరోజు ఎక్కడో ఒక దగ్గర కలిసేది ఉంది. కానీ ఇక అది ఒక రకంగా దానికి మహాత్మా ఫూలే అని పేరు పెట్టడం వల్ల పవిత్రమైందని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ప్రగతి భవన్ పేరు మీద జరిగిందంతా దోపిడీ, ఫూలే పేరు మీద జరిగేదంతా అభివృద్ధి అని అనుకుంటా. ఎందుకంటే 3 భవనాలు ప్రజావానికి, విద్యార్థులకు శిక్షణకు సంబంధించి, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక సెంటర్ ఒకటే ఓపెన్ చేసేటట్టుంది ఆ 3 బిల్డింగ్స్లలో. రెసిడెన్స్లో బట్టి గారు ఉంటారు కాబట్టి దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినా, వారు దళితుడిగా విపక్ష నేతగా ఉంటే కూడా ఓర్వలేకపోయినా కొట్లాడి అట్లనే నిలబడి అవమానాలు ఎదుర్కొన్న బట్టి గారు ఇప్పుడు ఏది ప్రజాభవన్లో అయిన మహాత్మా ఫూలే భవన్లో ఉంటే అక్కడ పోయి సందర్శించడం, వారిని దర్శించడం అనేది నిజంగా ఒక సామాజిక ఉద్యోగకారుడు ఒక గర్వంగా ఫీల్ అయితే డెఫినెట్గా వారు ఆ భవనంలో రేవంత్ రెడ్డి గారు తను ఉండకుండా డిప్యూటీ సీఎంగా వారిని ఉంచడం అనేది కూడా నేను గొప్ప నిర్ణయంగా భావిస్తా. అక్కడ డెఫినెట్గా ఒక దళితుని అస్తిత్వం పెరిగినట్టుగా నేను భావిస్తా. అది ఒక బీసీ పూలే పేరు మీద ఉన్న భవన్లో మా దళితుడు ఉండడం అనేది కూడా గొప్పగా భావిస్తాం. పోతాం కంపల్సరీ. ప్రభుత్వంలో ఇప్పుడు దయాకర్ అంటోడు మినిస్టర్ల కాడికో లేకపోతే గవర్నమెంట్ హెడ్స్ కాడికో పోవాల్సిన అవసరం లేదు. మేము పార్టీ ప్రొటెక్టర్స్గా ఉండాలి, పార్టీ నిర్మాణాలు కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ వారి మీద రావాలి, నేను అక్కడికి రావాలి, నేను ఏదో కార్యక్రమాల వల్ల డిలే అయ్యి మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన, కానీ మేము సేవియర్స్ అని చెప్పను, కానీ ప్రొటెక్టర్స్గా ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా కొంతమంది కొన్ని కుట్రలు చేస్తారు. ముఖ్యంగా నేను అంటున్న బీజేపీ ఎంఐఎం రూపంలో వచ్చే సమస్య ఒకటి ఉన్నది రాష్ట్రంలో. ఏదో కల్లోలాలు లేపడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో కూడా అందరూ వాచ్డాగ్ లెక్క ఉండి ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం రాగానే సంతోషం కాదు, ప్రభుత్వంలో ద్వారా ప్రజల్ని సంతృప్తిపరచడమే ఇప్పుడు మా లక్ష్యంగా ఉంటుంది. ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర నేను ఏం ధామ్ ధూమ్ అన్నా కూడా నడిచిపోయింది. అవును, ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నా. దానికి కార్యాచరణకు నేను కారణమైనా కాకపోయినా నా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేసే విధంగా అద్దంకి దయాకర్ ఒక వాహకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో నా ప్రవర్తన తీరును కూడా ప్రజలు గమనిస్తుంటారు. అంతకంటే ముందు ఎట్లా ఉన్నాడు అంటే ఈ 10 days కంటే ముందు ఎట్లా మారిపోయినట్టు కొత్త పాత్ర అనేది కొంత విచిత్రంగానే ఉన్నది. నేను ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో లేను. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జాయిన్ అయినా, ఎలక్షన్స్లోనే జాయిన్ అయినా. అంతకుముందు ప్రభుత్వం మీదనే కొట్లాడిన 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు కాంగ్రెస్ మీద కొట్లాడిన, తర్వాత బీఆర్ఎస్ మీద కొట్లాడిన. ఇప్పుడు కొట్లాడేది కాదు, ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది మేము ఇది ఇస్తామని చెప్పి పదే చెప్పి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారితో సహా ఒక 15-20 మంది ఉంటాం. మేమందరం కూడా నిరంతరం ప్రభుత్వాన్ని ఈటల్లా విమర్శించిన వాళ్ళం. కాబట్టి రేపు సమాధానం కాదు, ప్రజలే సంతోషపడే విధంగా ప్రభుత్వ తీరుని తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మీరు ఒక సినిమాలో నటించినట్టున్నారు, ఆ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. ఎప్పుడు రాబోతుంది మరి? 2024లో అయినా దాని గురించి ఏమన్నా చూడబోతున్నామా? సిల్వర్ స్క్రీన్ పైన అద్దంకి దయాకర్ హీరో అని చెప్పేసి లక్ష్యం అయితే 2024 యాక్చువల్గా. దాన్ని ముందుగా రిలీజ్ చేద్దామంటే వివిధ కారణాల వల్ల 24కి చేయడమే మంచిదని మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు కూడా ప్రయత్నం జరిగింది. కానీ 2024 జనవరికి అది రిలీజ్కి అవకాశం ఉంటుంది. అది పార్లమెంట్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఉండే అవకాశం ఉంటుంది. అది నేషనల్ సబ్జెక్ట్ కాబట్టి, అంటే తెలంగాణనో లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాకుండా పాన్ ఇండియా సబ్జెక్ట్ అది. సో దాన్ని కొన్ని మార్పులతోని వివిధ భాషల్లో కూడా చేయాలని. ఇప్పుడు 5 భాషలు అయితే అయిపోయినాయి మన ఇండియన్ భాషలు. కొంతమంది ఏంటంటే సూచన ఏంటంటే అది ఇంగ్లీషు, స్పానిష్, చైనా కూడా చేయాలనే ఆలోచన ఉన్నారు. సో అది ఇండియాలో జరుగుతున్న అంశాలు, సామాజిక అంశాలు ఇవన్నీ కూడా వరల్డ్కి తెలియాలంటే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. ఇప్పటికైతే ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రం మేబీ జనవరి అంటే సంక్రాంతి తర్వాత, ఎందుకంటే సంక్రాంతికి మనకు థియేటర్లు దొరకవు, అంత సంక్రాంతి కోళ్ళు ఉంటాయి ఎక్కువ. సో దాని తర్వాత 26 జనవరిలోగా, 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగానే రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా సిల్వర్ స్క్రీన్ మీద చూసేది రియల్ స్క్రీనే, దయాకర్ రియల్ లైఫే. అంటే రియల్ లైఫ్ అంటే బయట జీవితంలో ఏం కొట్లాడుతుండో అదే. సో అది మేబీ 26 జనవరిలోగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
అది కూడా ఒక మంచి ప్రయోగం దేశంలో అవుతుంది. అట్లాంటి సినిమాలు కూడా కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. 2024లో అద్దంకి దయాకర్ అనేటువంటి నేను అనేటువంటి ఒక మాట ఏమన్నా వినబడుతుందామా, లేకపోతే ఇదే వ్యవస్థ నడుస్తుందా? మీరు ఇప్పుడు ఇంతసేపు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీని రక్షించేటువంటి బాధ్యత మా చేతిలో ఉందన్నారు, కానీ అధికారంలో పాలు పంచుకుంటాననేటువంటి మాట ఇంకా ఇప్పుడు కూడా వచ్చినట్టు కనబడుతుంది. అద్దంకి దయాకర్ నేను అనేది నేను కాదు చెప్పేది, పార్టీ చెప్పిస్తుంది. కానీ ఎక్కడ ఉన్నా వీఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది, వీఆర్ ది సన్స్ ఆఫ్ ది పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అనే తల్లిని రక్షించుకుంటేనే బతికే కొడుకులం మేమంతా. మీరు ముఖ్యమంత్రి గారైనా సన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీనే, ప్రొడక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీనే. డిప్యూటీ సీఎం అయినా అంతే. ఈవెన్ దో సామాన్య కార్యకర్త కూడా ఈజ్ ది రియల్ బిల్డర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ టుడే. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి కూడా రేపు మేము కలిసినప్పుడు చెప్తాం, డెఫినెట్గా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల ముఖ్య నాయకులకు అవకాశాలు కల్పించేదానికి కూడా ఒక వ్యవస్థను తయారు చేసి ప్రభుత్వంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ఒక కొత్త పద్ధతిని తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ఈ కనెక్టింగ్ అంతా ఎక్కువ మాలాంటి వాళ్ళతో ఉంటారు. మనకు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్న విలేజెస్ పరిచయం కావచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ 20 years ఓల్డ్ ఫోన్ ఇది. ఇప్పటికి దీనికి ఫోన్లు వస్తూ ఉంటాయి. అప్పుడు అన్న ఎమ్మెల్యే కావాలని, అటు తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మంత్రి కావాలి. 20 years ఓల్డ్ ఫోన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే కార్యకర్తల యొక్క సంక్షేమము వాటిని మీరు ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్ రాగానే కాదు, మళ్ళీ రేపు మనం డిపెండ్ అయ్యేది మళ్ళీ వాళ్ళ మీద. సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే వాళ్ళ మీదనే, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళ మీదనే, లేదంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళ మీదనే. రియల్ గ్రౌండ్ లీడర్ ఎవరంటే కార్యకర్త. సో వాళ్ళ ప్రొటెక్షన్ అనేది మా బాధ్యత అనేది. దయాకర్ ఏ హోదాలో ఉండనియండి, అదృష్టం కొద్దీ మంత్రి అయితే అవుతాడు, కాలేదంటే కూడా బాధపడేది ఏం లేదు. మళ్ళీ దీన్ని నీకు కావాలని లేదా ఉండడానికి దయాకర్ సిద్ధంగా, దీన్ని మళ్ళీ కావాలని లేదేమో దయాకర్ కానీ అనుకోగల, అదంతా ఏది ఇచ్చినా దాన్ని అంగీకరిస్తాం. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అందరూ తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నవాడు కోదండరామ్ గారి పేరు కూడా అదే వస్తున్నది. అట్లా వారు ముఖ్య పాత్రలు ఉండాలని, వారికి జరిగిన అవమానాల కొరకు. మాకు కనెక్టివిటీ ఉండడానికి దయాకర్ అంటోడు ఉంటే మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రేపు బీఆర్ఎస్లో ఉన్న మూవ్మెంట్ లీడర్స్ కూడా సఫరర్స్ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు, వాళ్ళు కాంగ్రెస్ ప్రజల, బీఆర్ఎస్ ప్రజల, బీజేపీ ప్రజలు అనే దానికంటే దాని వైపు ఉండడానికి ఒక ప్రజా గొంతుకగా ఉన్నాం కాబట్టి కోరుకోవడంలో నష్టం లేదు. నేను కూడా ఇస్తే నేనేం కాదను, నువ్వు ఇస్తా అంటే నేను వద్దనేది లేదు. కానీ మంచిగానే అద్దంకి దయాకర్ నేను అని అనిపించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి. దాదాపుగా అద్దంకి దయాకర్గా నేను కాంగ్రెస్ పార్టీకి బిడ్డగానే పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికే నా యొక్క కృషి ఉంటుంది, దేశంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికల్లో నా యొక్క భాగస్వామ్యంగా నేను ఉంటాను, ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తించింది, అది గుర్తించింది అని చెప్పాల్సినటువంటి అవసరం కొత్తగా ఏం లేదు. 2024లో నాకు సంబంధించినటువంటి మలుపులు అనేది చూడబోతున్నారు ప్రజలు అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి, అలాగే మరొక 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెం స్పీకర్ విషయంలో కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. చివరికి ఎవరైతే స్పీకర్ ఉంటారో స్పీకర్ ఆధ్వర్యంలోనే